ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా? నాకింట్లో ఉండే అర్హత లేదని చెప్తున్నావా? ఇంట్లో ఉండొద్దు అని నేను ఏ రోజు చెప్పలేదు. కానీ ఇలాగే మా మీద నోరు పారేసుకుంటుంటే ఏదో ఒక రోజు అదే జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. హరి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అక్క ప్లీజ్ ఇక్కడతో ఆపు. ఇది మన ఇల్లు. నేను నా భార్య మీ అందరితో కలిసి సంతోషంగా ఉండాలని వచ్చాం. మేము నిన్ను ఏ దృష్టితో అయితే చూస్తున్నామో నువ్వు కూడా అదే దృష్టితో కలిసిమెలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం అక్క. లక్ష్మి పద. ఆగండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను ఆగమని చెప్పినందుక? భద్రావతి, నేను వెళ్ళేటప్పుడు రెడీగా ఉంచమని చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఇంకా ఏం చూస్తున్నావు? అన్ని సమస్యలు దాటుకొని పిల్లలు ఇంట్లో అడుగు పెడుతున్నారు. హారతి పళ్ళం తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించు. అమెరికాలో ఉన్నాను, ఈ సంప్రదాయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఈ గిరిజకి కంట్రీ మారినా కల్చర్ మారదు. అయినా ఇక్కడే ఉండి నువ్వు మర్చిపోతే ఎలా భద్రావతి? వెళ్ళి త్వరగా తీసుకురా. ఈవిడేంటి అమెరికా ప్రెసిడెంట్ లాగా బిల్డప్ ఇస్తోంది? తినడానికి తిండి కూడా లేని టైంలో చిరిగిన బట్టలు కట్టుకున్న రోజులు మర్చిపోయినట్టుంది. ఏంటి భద్రావతి, ఇంకా ఇక్కడే ఉన్నావు? అమ్మా, ఏమైంది నీకు? లక్ష్మి ఎంత ద్రోహం చేసిందో మర్చిపోయావా? త్రిపుర, చెడు దిష్టంతా ఇక్కడితో ఆగిపోవాలని మీ అమ్మకి హారతి తీసుకురమ్మని చెప్పాను. తనని వెళ్ళనివ్వు. కి మంచి కంటెంట్ దొరికింది ఈ రోజు. అమ్ము, నాకు కూడా వీడియో పంపించు. అలాగే మామయ్య. మీరిద్దరూ కలిసి ఒకేసారి ఇంట్లోకి అడుగు పెట్టండి. త్రిపుర, ఈ ఎర్రనీళ్లు బయట పడేసిరా అమ్మా. నాకు ఇలాంటి పనులు అలవాట్లేవు. కావాలంటే మీరే వెళ్ళి పారేసిరండి. అయ్యయ్యో వదిన గారు, నాకివ్వండి. మీరు కళ్ళతో సైగ చేస్తే నేను చేతులతో పనిచేస్తాను. పడేసొస్తాను. ఏంటి ఇంత తొందరగా చేంజ్ అయిపోయింది? మళ్ళీ ఏదైనా కొత్త ప్లానా? సార్, చెప్పాను కదా అదంతా కుదరదని. మీరు వెళ్ళండి సార్. ఆంటీ, తనను ఆఫీస్కి తీసుకెళ్తానంటే మీరు ఎందుకు వద్దంటున్నారో కారణం చెప్పండి. 100 కారణాలున్నాయి బాబు, అవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు. తను బస్సులో వెళ్ళిపోతుంది. మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉందా ఆంటీ? నేను ఈ రూట్లోనే వెళ్తాను, ఈ రూట్లోనే వస్తాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అఖిలని తీసుకువెళ్తాను, వచ్చేటప్పుడు అఖిలని ఇక్కడ డ్రాప్ చేస్తాను. అంతే కదా? అవును సుమిత్ర, అంత జనంలో అఖిల ఆఫీస్కి బస్సులో ఎలా వెళ్తుంది? బాబు బైక్ మీద వెళ్తే బాగానే ఉంటుంది కదా. అక్క, నువ్వన్నట్టు అఖిల ఈ అబ్బాయి బైక్ మీద ఆఫీస్కి వెళితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకే ఇవన్నీ వద్దు అంటున్నాను. ఆంటీ,
మీ ఇద్దరం క్యాజువల్గా ఆటోలో వెళ్ళినా అనుకునే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. బైక్ మీద వెళ్తే పెద్ద తేడా ఏముంది? పైగా వెళ్తూ వెళ్తూ ఆఫీస్ వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సార్ ఇంకేం చెప్పకండి. అమ్మకి ఇష్టం లేదంటే నాకు కూడా ఇష్టం లేదు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది అతను కాదు అఖిల, మీ అమ్మ. చూడు సుమిత్ర, నువ్వు ఆలోచించి ఆ నలుగురు వాళ్ళని వీళ్ళని ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. కానీ మనం కష్టాల్లో ఉంటే మనకు సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. మీరెన్నైనా చెప్పండి, అఖిలను పంపించడం నాకు ఇష్టం లేదు. సుమిత్ర, నీ మాటే తన మాట అంటోంది. ఇంట్లో తల్లి తండ్రికి చెప్పకుండా బయటికి షికారుకు వెళ్ళి రాత్రి 10 దాటినా తిరిగి రాని ఈ రోజుల్లో ఆఫీస్కి వెళ్ళడానికి కూడా అఖిలని పర్మిషన్ అడుగుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? మన పిల్లల మీద మనకు నమ్మకం ఉంటే మనం ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమంటావు సుమిత్ర? ఆ అబ్బాయితో పాటు అఖిలని ఆఫీస్కి పంపిస్తావా? సరే, జాగ్రత్తగా వెళ్ళండి. బాబు, అఖిలని క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత నీదే బాబు. సరే, అలాగే ఆంటీ. బాబు, అది సుమిత్ర, ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది. మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది. అఖిల, మీరు బయలుదేరండమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా. సార్ వెళ్దామా? అఖిల, కంఫర్ట్గా కూర్చో. సార్, నా తరపున మీకు మరోసారి థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు అఖిల? థ్యాంక్స్ ఎందుకంటే మీతో పాటు నన్ను తీసుకొచ్చినందుకు, అమ్మ ఎన్ని చెప్పినా కూల్గా విని అమ్మని కన్విన్స్ చేసినందుకు. ఆంటీ గారిని కన్విన్స్ చేయకపోతే బైక్ ఎక్కనని చెప్పావు కదా, అందుకే కన్విన్స్ చేశాను. నిజమే సార్, మా అమ్మ ఒప్పుకోకపోతే నేనే పని చెయ్యను.